అంటే బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి కొంచెం భక్తి, అంటే చిన్నప్పుడే ఇంత పూజలు చేయము, చేస్తూ 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 అలా కొంచెం పెద్ద పూజలు చేయడము, వ్రతాలు జనరల్గా ఉండే వ్రతాలు, నోములు, హోమాలు అలా చేస్తూ ఇంట్రెస్ట్ నాకు అని ఇంట్లో చెప్పడము, మా మమ్మీ వాళ్ళు చేయించడము, అందరు సపోర్టివ్గా ఉండేవాళ్ళు. అలా అలా నాకు పూజ అంటే బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. అంటే అందరు చిన్నప్పుడు కూడా అనేవాళ్ళు అంటే ఒక వయసుకి వచ్చిన తర్వాత ఏంటి ఇంత ఇంట్రెస్ట్, ఇలా ఉండదు కదా చాలా మందికి, ఒక 1000 మందిలో కూడా నేను ఒకదాన్ని నిలబెడితే భక్తిలో అలా ఉండేదాన్ని అనమాట. అందరు అమ్మాయిలా ఉండకుండా అలా పెరుగుతూ వచ్చాను. అలా చేస్తూ 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 బాగా అండి. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే చెయ్యని హోమం లేదు, చెయ్యని పూజ లేదు. శివుడిది కావచ్చు, రాజశ్యామల అమ్మ, వారాహి అమ్మ ఏంటండి, ఇంకా చాలా ఎన్ని ఉంటే అన్ని, భైరవుడితో సహా భైరవుడి పూజ కానీ, నాకు భైరవుడు అంటే కూడా చాలా భక్తి ఎక్కువ, గుడికి వెళ్తాను, బాగా చేస్తాను. అలా అన్ని చేశాను. తర్వాత శ్రావణ శుక్రవారం వచ్చింది మన లాస్ట్ ఇయర్. అప్పుడు నాకు అనిపించింది 1,00,000 పసుపు కొమ్ముల నోము అనేది నేను ఎక్కడో విన్నాను అనమాట. సరే విని ఊరుకున్నాను. తర్వాత ఏంటో మనసుకి నువ్వు చెయ్యి అని చెప్పినట్టు అనిపించేది. తర్వాత ఇంట్లో డిస్కస్ చేసి అమ్మ వాళ్ళతో నేను చెయ్యాలి, నాకు చేయాలనిపిస్తుంది అని అందరం అనుకొని, అది చాలా పెద్ద ప్రాసెస్. 1,00,000 పసుపు కొమ్ములు లెక్క పెట్టి మనం అక్కడ విరిగినవి ఉండకుండా. సో అంటే మీరే లెక్క పెట్టాలా? అందరూ పాపం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మంచి హెల్ప్ చేశారు. అన్ని 8 క్వింటాల దాకా తీసుకొచ్చాం మేము. పసుపు కొమ్ములు తీసుకొచ్చి చాలా కదా, అవి తీసుకొచ్చి అందులో 800 కిలోలు, అందులో విరిగినవి తీసేసి మంచివి మాత్రమే తీసుకోవాలి. సో ఒక హాఫ్ వచ్చాయి, 1,00,000 అందరం కలిసి లెక్క పెట్టాం. చాలా టఫ్ అది. ఒక 10 days పట్టింది మాకు ఆ 1,00,000 చేయడానికి. అది 3 రోజులు నిద్ర చేయించుకొని మంగళవారం అలా చేసి శ్రావణ శుక్రవారం వచ్చేలాగా చూసి, అది చాలా గ్రాండ్ సక్సెస్ అయిందండి ఆ పూజ. అంటే బయట అవి తీసుకోవాలి అందరు ముత్తైదువులు వచ్చి, 3 దోశలతో నేను పోయాలన్నమాట వాళ్ళ ఊళ్ళో. అవి తీసుకుంటే మరి శ్రావణ శుక్రవారం రోజు సాక్షాత్తు ఆ గౌరీదేవి ఇచ్చినట్టే కదండి. అంటే వరలక్ష్మి వ్రతం అంటేనే అమ్మవారి దీవెనలు. ఎక్కడి నుంచో వచ్చారండి ఆడవాళ్ళు. నాకు సాధ్యమైనంత వరకు తెలిసిన వాళ్ళని పిలిచాము. ఆ రోజు ఏంటి పర్టికులరీ అందరూ అంటే ఆ వ్రతం చేసేవాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి వాళ్ళ ఇళ్లల్లో. అలా కూడా లేకుండా చక్కగా వచ్చేసి పిలవకపోయినా తెలియకపోయినా అందరూ వచ్చి నాకు అప్పుడు తెలిసిపోయారు. ఇంకా అదే పరిచయం అనుకోవాలి. చాలా మంది ఆడవాళ్ళు రావడము, పసుపు కొమ్ములు తీసుకున్నారు, విజయవంతం చేశారండి. చాలా పెద్దగా అయిపోయి ఇంకా రీచ్ అయిపోతున్నాను అందరికి. అది జరిగిన కరెక్ట్గా ఒక వారం అయింది అనుకుంటా. అప్పుడు గౌరీదేవి అండి బాగా కల్లోకి వస్తుంది నాకు. పసుపుతో ఉన్న గౌరీదేవి, అబ్బా ఇప్పుడు మీకు చెప్తున్నా కూడా నాకు ఆ ఫ్రేమ్ కనిపిస్తుంది అమ్మవారు. అంటే నా మనసులోనే ఉంటుంది అని చెప్పేసి. అలా వచ్చిన తర్వాత నిద్రలో తెల్లవారుజామున అనమాట, అలా మామూలుగా 2 రోజుల ముందే కనిపిస్తుంది. తర్వాత నుంచి ఇంకా విగ్రహం, ఒక అడవిలో ఒక నల్ల విగ్రహం కనిపిస్తుంది. నేనేదో అటుగా వెళ్తూ ఉంటే అమ్మ అని పిలిస్తే ఎవరు అని నేను తిరిగి చూడడము. ఇలా చూస్తే ఒక పెద్ద విగ్రహం అండి, చాలా పెద్దగా ఉంది, బ్లాక్ కలర్. అంటే మూల విరాట్ అంటారు కదా, సాక్షాత్తు దేవతలు అలాగే కనిపిస్తారు అని చెప్పేసి వెళ్ళాను. ఏంటమ్మా పిలుస్తున్నావు? నేనేంటో అంటే కళ కాబట్టి విగ్రహం అని పిలుపు వినిపించింది కాబట్టి వెళ్ళి ఉంటానని. ఏంటి అంటే పాలాభిషేకం చేయించుకోవాలని ఉంది నీతో. అంటే నేను ఎలా చేస్తానమ్మా, నా దగ్గర ఏముంది అంటే, చేతిలో చూడు అనగానే ఇలా చూస్తే వెండి బిందె అండి, ఎంత వెండిదే అనుకుంటా, అసలు చాలా మెరుస్తుంది. దాని నిండా పాలు వచ్చాయి. సరే అమ్మా నువ్వు అంత ఎత్తుగా ఉన్నావు, నేనెలా పోస్తాను అంటే, కింద చూడు అని అంటే ఒక బండరాయి అప్పటికప్పుడు అది ఎక్కి ఆమెకు చేయించాను. సరే అయిపోయింది అని ఇలా తిరుగుతూ ఉంటే, ఎలా వెళ్తావు అంటే, ఇంకా పోయి అంటే, ఎక్కడమ్మా నువ్వు 1 బిందె ఇచ్చావు కదా అంటే, వెనక్కి తిరిగి చూడు ఆడపడుచులు వస్తున్నారు, 108 బిందెలు వస్తున్నాయి నాకు పోయి అని. నేను చూస్తే నిజంగానే 1 by 1 అందరూ వస్తున్నారు. వాళ్ళు ఎవరో ఇవ్వడము కల కదా, నేను పోయడము, అది కరెక్ట్గా లాస్ట్ బిందె వరకు కూడా నాకు అలాగే కంటిన్యూ అయింది. ఉలికి పడి లేదు కంటిన్యూ. ఇప్పుడు నేను ఏదైతే లైవ్ లో చేశానో అది నేను చూసేసా, ఇలా జరగబోయేదాన్ని నేను ముందు చూసినట్టు, నువ్వు చెయ్యాలి ఏదో అని చెప్పినట్టు అనిపించింది. అలా లాస్ట్ బిందె పోసేటప్పటికి నాకు మెలకు వచ్చిందండి. ఇంకా అయిపోతుంది అని నేను అనకముందే ఇలా ఏంటిది కళ, ఒళ్ళంతా చెమటలు, తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేచి అలా సరే వచ్చింది కదా అని నేను మామూలుగా అనుకున్నాను. మళ్ళీ రిపీట్ 1 week గ్యాప్తో. సో ఇలా ఎందుకు వస్తుంది అంటే, నేను పూజలు చేస్తానని నాకు తెలుసు. ఎందుకు ఇలా అమ్మవారు బాగా కల్లోకి వస్తున్నారని నేను ఒక పీఠాధిపతుల్ని గురువుల్ని కలిశాను. అసలు ఏంటండి ఇలా వస్తుంది నాకు ఏంటి అంటే, అప్పుడు నువ్వేంటమ్మా అసలు ఎవరు నా గురించి అడిగారు. ఎందుకు కళ వస్తుంది అంటే, నేను ఇట్లా పూజలు చేస్తానండి ఇంత అని మొత్తం నేను డేటా అంతా చూపించాను, ఇలా పూజలు అన్నీ చూపించాను అనమాట. ఆయన షాక్ అయ్యారు.
అసలు ఈ యుగంలో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అని మా దగ్గరికి వస్తారు, అన్నీ చేపిస్తారు, మేము చెప్తాము, కానీ మేము చెప్పాలి వాళ్ళకి మీరు చెయ్యండి అని. నువ్వు చేసి మాకు చూపిస్తున్నావు రివర్స్లో అని చెప్పారు ఆయన. నువ్వు చేసిందంతా మాకు చూపిస్తున్నావు అమ్మ, మేము ఒకరికి చెప్పాల్సింది. చాలా మంచి అదృష్టవంతురాలివి అంటే, నాకు ఇలా వస్తుందండి గౌరీదేవి బాగా, శివయ్య వస్తారు, ఇలా జరుగుతుంది ఎందుకండి అని నేను అడిగాను. అంటే నీకు ఎప్పుడైనా ఎప్పుడునా అని అడిగారు. ఎప్పుడూ వస్తారండి, చాలా బాగా కనిపిస్తారు. నాకు ఈ మధ్య ఇలా పాలాభిషేకం అనేది కొంచెం కొత్తగా ఉందండి, ఈ కళ కనిపించడం వేరు ఇలా చేయడం వేరు కదా అని అడిగాను. తను చాలా అదృష్టవంతురాలివమ్మ, అమ్మ నీతో ఏదో చేయించాలనుకుంటుంది, నువ్వు కారణ జన్మురాలివి. అప్పుడు ఆ పదం ఆయన నాకు పెట్టారు. నువ్వు పుట్టినందుకు ఏదో కారణం ఉంది, దాన్ని రివర్స్ లో చెప్పినా మనం తర్వాత చెప్పినా నీ జన్మకి కారణము అన్నా కారణ జన్మురాలన్నా రెండు ఒకటే అవుతుంది కదా. నీకేదో రీజన్ ఉంది, లేకపోతే ఇలా జరగదు, నీతో ఏదో చెప్పాలనుకుంటుంది అమ్మ, చేయించాలనుకుంటుందా అని నాకే ఆయన సందిగ్ధంలో పెట్టారు. మరి ఏంటండి దీనికి ఎట్లా చేయాలి, నేను ఎలా మూవ్ చేయాలి అని అంటే, ఇన్ని పూజలు చేస్తున్నావు, అమ్మవారి అనుగ్రహం పొందావు, నువ్వు చేయాల్సింది నువ్వు పని అంటే నువ్వు జనాల్లోకి తీసుకెళ్ళాలి. దీన్ని ఎలా తీసుకెళ్ళాలి అండి, నాకు ఇంత పెద్దది అంటున్నారు, 108 మంది అంటే ఇది చాలా భారీగా అవుతుంది కదండి. నేను ఒక 1,00,000 పసుపు కొమ్ములు నోము చేస్తేనే నాకు ఒక మామూలు 700-800 మంది వచ్చారండి ఆ రోజు జనం. తెలియని వాళ్ళు కూడా అంతా, నేను పిలిచింది కొంచెమే అయితే చాలా మంది వచ్చారు. అసలు అలా వచ్చారు కదా ఏంటంటే, ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో అని ఆయన చెప్పారండి. వాళ్ళకి తెలుస్తాయి కదా మహానుభావులు, వాళ్ళకి తెలియంది ఏముంటది, ఇంకా పెద్దవాళ్ళు చెప్పారు అంటే కారణం ఉంటుంది. 1,00,000 కొమ్ములది అది చేశారు కదా పసుపు కొమ్ములది, సో అది కూడా మీకు కలలో వచ్చిందా? లేదు, అది విన్నాను, ఇలా చేస్తారు అని విన్నాను. కానీ సెన్స్ అనేది చెప్తుంది, నువ్వు చెయ్యి అని చెప్పేసి. నాకు ఏంటి ఇలా అనిపిస్తుంది, మనసుకి కష్టంగా ఉంది, అది చేసిందాక నాకు మనసు అంత ఉండదు, ఇంకా అది చెయ్యాల్సిందే ఆ పూజ ఏదో రకంగా అండి. పోనీ చేస్తే ఎవరైనా ఒక వ్రతం చేయాలంటేనే కొన్ని రోజులు పడుతుందంట. నేనేంటో ఇలా అనుకుంటానండి, ఆ పూజ ఇంకో నెలలో అయిపోద్ది, అది ఎంత పెద్దదైనా సరే. అది ఎలా అవుతుంది, నేను ఎలా చేయగలను అని ఆలోచించే టైం కూడా ఉండదు. అంటే నాకు అరేంజ్మెంట్స్ అన్ని నా ముందుకు వస్తాయి. ఖర్చు మనం పెడతాము, అన్ని ఓన్ ఖర్చే. మనము ఖర్చు పెట్టినా పని కావాలి కదా, ఒక సక్సెస్ కావాలి కదా. అంటే ఒక పూజ చేసే విధానము, మనం ఇచ్చే భక్తి, అవన్నీ కావాలి కదా అమ్మవారికి. అంటే అన్ని రకాలుగా నిన్ను ఎంచుకుంది. నువ్వు ఇంత భక్తిగా చేయకపోతే ఇంత అమ్మవారి అనుగ్రహం రాదు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నువ్వేదో చెప్పాలి సమాజానికి, నువ్వేదో చెప్పాలి. సమాజం అంటే మన ప్రపంచం అంతా మనం ఏం చేయలేం, కానీ నువ్వు పుట్టినందుకు నువ్వు చేసేది ఏదైతే ఉందో అది కూడా నీకు కారణమే ఉండుంటుంది. ఇప్పుడు అమ్మవారు నిన్ను ఎంచుకుంది, అలా ఎవరో కోట్లలో ఒకరికి జరుగుతుందంట. సో అది నీకు జరిగింది అంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నువ్వు ఈ పూజ చెయ్యి. నేను ఎలా చేయాలండి, ఎక్కడ మొదలు పెట్టాలి అంటే, వచ్చినమ్మ చేయించుకోవడం తెలియదా అని అన్నారు. నాకే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు ఆయన. నేను అప్పుడు కాళ్ళకి దండం పెడితే పెట్టించుకోలేదు ఆయన. అసలు నువ్వే అమ్మలాగా ఉన్నావమ్మా, అసలు ఆ దేవిని చూసినట్టే ఉంది, ఆ పార్వతీదేవిని చూసినట్టే ఉంది అన్నారు. ఫస్ట్ చూడగానే అన్నారు ఆయన, పార్వతీదేవి ఎలా ఉందో అలా ఉన్నావు నువ్వు, అసలు నువ్వు దండం పెట్టద్దమ్మా, నువ్వు చిన్నదాన్ని మేము పెట్టకూడదు, చేతులెత్తి కూడా పెట్టకూడదు, ఇవన్నీ వద్దు, నువ్వు వెళ్ళు పూజ చెయ్యి, సక్సెస్ అవుతావు, ఎక్కడ ఎలా మొదలు పెట్టాలో అమ్మే చూసుకుంటది అని అన్నారండి. ఇది శ్రావణ మాసం అంటే ఆగస్ట్, డిసెంబర్లో పూజ అయిపోయింది. ఎంత గ్యాప్ ఉందో చూడండి. అంటే చాలా షార్ట్ టైం కదా, అంత భారీగా. పసుపు కొమ్ములది ముందే చాలా చేశాను, మా ఇంటి దగ్గర వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ తెలుసు. వీడియోలలో మీరు చూస్తేనే ఒక దేవాలయం లా ఉంది. అవును, అంటే ఎంట్రీ దగ్గర నుంచి అంటే శివుడు టెంపుల్ గానీ, సో మీరు చెప్పడం జరిగింది శివుడు టెంపుల్ కూడా ఏదో మట్టితో మీరు శివలింగాన్ని చేశానండి. అంటే మహాలింగార్చన చేస్తారు కదా, 365 శివలింగాలు ప్లస్ పెద్ద శివలింగం చేపిస్తారు. ఆ శివలింగానికి నేను మంచిగా అభిషేకాలు అవి చేయించారు. గురువు గారు అన్నారు, నేను బాగా పూజలు చేసుకుంటాను, రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి తెలుస్తుంది కదా, సరే అమ్మా నువ్వు ఉంచుకోవచ్చులే, నువ్వు బాగా నిష్టగా చేస్తావు కదా, మంచిగా నైవేద్యాలు పెట్టి అయ్యగారిని మంచిగా సాగనింపని అలా చమత్కారంగా చెప్పారు, బాగా చూసుకోమ్మా అన్నారు. నేను ఇంకా ఎవ్రీడే 11 days కదా మంచిగా చేయాలని చీకట్లో లేచి నైవేద్యాలు చేసి ప్రతిరోజు, ఇంకా 11th day అయిపోయింది, ఇంకా గంగలో వదిలేద్దాము అనుకున్నా. ఇంకా అక్క ఫ్రీ అయిన తర్వాత వెళ్దామని కాల్ చేస్తే 3 o'clock అలా అవుతుంది ఆఫ్టర్నూన్. ఇక ఇలా లేచానండి, ఇప్పుడు ఇదే ప్లేస్లో ఇలా కూర్చొని ఇలా సోఫా నుంచి లేస్తే ఇదంతా పని చేయలే నాకు, ఇది పట్టేసింది రైట్ హ్యాండ్ నెక్ అంతా. ఏంటి ఇలా అయింది అంటే, అమ్మ నాన్న ఏమైంది అంటే, ఇదంతా నొప్పి లేస్తుంది, ఏంటో నేను ఏం చేయలే కదా ఇంత సడన్ గా, ఇది అసలు ఇట్లా రావట్లేదండి మూమెంట్, చాలా ఎవరో పట్టుకున్నట్టు.
ఒక మాటలో చెప్పాలంటే ఇలా గట్టిగా పట్టుకున్నట్టు అయిపోయింది. అంటే వెళ్ళకుండా అదొక రకమైన ఫీలింగ్ అని నేను చెప్పలేకపోతున్నాను. ఆ ఫీలింగ్ అర్థమవుతుంది కానీ నాకు తిమ్మిరి కాదు, అది ఏదో ఎవరో పట్టుకున్నట్టు ఏదో అయిపోయింది. నాకు మళ్ళీ సెన్స్ చెప్తుంది, ఏంటి శివయ్యని తీద్దాం అనుకున్న టైంలో ఇలా అయింది, సింక్ అవుతుంది. ఆయన నన్ను పిలిచినట్టు అనిపించింది. ఇంకా దేవుడి గదిలోకి వెళ్ళి, సరే మరి నిన్ను తీయాలనుకుంటుంటే ఏమైనా జరిగిందా, నాకు అర్థం కావట్లేదు తండ్రి, నిన్ను తీయను, నేను ఉంచేస్తా, ఇలాగే నేను పూజలు చేస్తా, నువ్వు నీ అంతటా నువ్వు గంగలో కరిగిపోయే వరకు నేను అభిషేకాలు నీళ్లు పోస్తూ ఉంటా, నువ్వే కరిగిపో, ఇక్కడ ఇంట్లోనే కరిగిపో అని చెప్పానండి. ఒక 10 minutes అంతే. ఈ చెయ్యి ఇదంతా స్వెట్ వచ్చేసింది, నాకు ఫేస్ అంతా స్వెట్ వచ్చింది. ఆ తర్వాత అప్పుడు మాకు అది ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అంటే, అద్భుతాలు జరుగుతాయా అంటారు కానీ జరుగుతాయండి నిజంగా. గాడు ఉన్నాడు, మనం నమ్మాలి అంతే. సో శివయ్య కూడా మీ కళలో వచ్చారని చెప్పేసి చెప్పారు కదా, సో అది అంటే వచ్చి ఏం చెప్పడం జరిగింది అంటే శివయ్య వచ్చే ముందండి మాకు ఎల్లమ్మ తల్లి ఉన్నారు, ఇంటి దేవత. ఒక 4 years అయింది అమ్మవారు. ఆ అమ్మవారు వచ్చే ముందు అండి సంకేతాలు, ఒక బయట ముగ్గు వేస్తున్నా, లేదంటే ఎప్పుడన్నా నేను గడపకి ఏదైనా పెట్టమంటది మమ్మీ, పెడుతున్నప్పుడు కానీ నా చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టు సౌండ్లు, నాకు ఒక రూపం కనిపించడము, కాళ్ళు కనిపిస్తే ఇంకా ఇంట్లోంచి పరిగెట్టుకుంటే వెళ్ళిపోయా భయం వేసి, ఇవో కనిపిస్తున్నాయి నాకు అని చెప్తే వాళ్ళు వచ్చి చూస్తే ఏం లేదు, దేవుడి గదిలోనే. బయట అయితే భయపడాలి, దేవుడి గదిలో. ఆ రోజు సాటర్డే అసలు ఇంకా స్వామివారి పాదాలేనా అంటే చెప్తే పిచ్చేలా ఉంటుంది, కానీ నేను చూశాను. అంటే ఒక స్పార్క్ అండి, ఒక సెకండ్ అంటాం కదా, అలా కనిపించేవి. ఒక ఆవిడ ఎల్లో శారీలో చాలా 7 feet ఆవిడ అలా కనిపించడము, ఇలా చూసి మళ్ళీ ఎవరో ఉన్నారు అనేలోపు మాయమవ్వడము, అలాంటివి ఫేస్ చేసా. తర్వాత ఒక పాము పెద్దది, ఒక 10 అడుగుల పాము అండి, చాలా పెద్దగా పడిగ విప్పి మా డోర్ కొడుతుంటే నేను లేచి ఎవరో డోర్ కొడుతున్నారని తీస్తే ఇలా అంటూ నేను ఎల్లమని వచ్చాను, శివయ్య పంపించాడని చెప్తే అస్సలు ఎంత గట్టిగా అరిచి లేచానంటే ఇంట్లో నుంచి నేను చాలా భయపడిపోయినా. అప్పుడు అలా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఆ తర్వాత ఏంటి ఎందుకు ఇలా జరుగుతుందని చూపిస్తే ఎల్లమ్మ తల్లి వచ్చారు, ఇంకా శివుడు కూడా ఆయన అంశే కదా ఆవిడ. అలా మేము ఇంకా నిలుపుకున్న తర్వాత మాకు మంచిగా అనిపించిందండి. కాదు మీకు భయం అయ్యేదా అంటే కల్లో వచ్చినప్పుడు? అంటే ఫస్ట్ లో భయపడ్డా, స్టార్టింగ్ స్టేజ్ లో భయపడ్డాను, అప్పుడు తర్వాత అలవాటు అయిపోయింది. నేను ఇంకా ఫ్రెండ్స్ లానే ఉంటాను అనమాట. మనం ఎలా మాట్లాడుతున్నాం అలా మాట్లాడుతాను ఇంకా గాడ్తో. అంటే విగ్రహాలు అయినా కూడా నేను చెప్తూ ఉంటా, మీకు వినపడుతుందా అని. గణపతితో చిన్న పిల్లలతో ఆడినట్టు ఆడతా, విగ్రహంతో వాళ్ళు కూర్చోబెట్టుకొని అలా అంత క్యాజువల్ గా ఉంటా గాడ్. ఒకవేళ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఒకవేళ పాము వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? నాకు కొంచెం భయం అనిపిస్తుంది, కానీ భయం లేకుండా మళ్ళీ నేను డీల్ చేయగలను. ఓకే, అంటే మీరు పట్టుకోగలరా పాముని? అమ్మో, పట్టుకోవడం కష్టం కదా. దాని మైండ్ సెట్ ఎలా ఉంటుందో అప్పుడు తెలియదు కదా. మనము కూడా దాంట్లో కూడా దేవుణ్ణి నమ్ముకుని మనం చెప్పుకోవడమే, ఇంకా అంటే ప్రేయర్ చేయడమే కదా, అలా ఉంటది. సో ఏజ్ నుంచి మీకు ఈ భక్తి అనేది స్టార్ట్ అయింది? ఏజ్ అనేది ఏం గుర్తులేదండి నాకు. వన్ బై వన్ ఇంకా పీక్స్ లోకి వచ్చేసింది. ఇప్పుడు ప్రపంచానికే పరిచయం అయిపోయాను నేను. ప్రపంచం కాదు అసలు 108 అభిషేకాలు అంటే 108 పాల అభిషేకాలు అంటేనే చాలా. అది ఏంటంటే ఆ 108 మంది మనకు దొరకాలి మహిళలు, సో వాళ్ళందరూ తీసుకురావాలి అభిషేకం. నేను ఫస్ట్ డే భయపడ్డానండి, కళ వచ్చింది, బాగుంది, అన్ని ప్రిపేర్ అయ్యాం, మనం ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాం, పెద్దదని తెలుసు, అన్ని అరేంజ్మెంట్స్ చేసాం. లాస్ట్కి వచ్చేసరికి ఈ లేడీస్ దగ్గర ఏంటి ఇప్పుడు పెద్ద టాస్క్ మనకి, ఈ 108 మంది అంటే ఎలా, అందరూ రారు కదా, 10 kilometers నడవాలి. మెయిన్ ఏంటంటే ఇంటి దగ్గర నుంచి 10 kilometers టెంపుల్కి వెళ్ళాలి, ఎవరు వస్తారు అనుకుని ఫస్ట్ కొంచెం భయపడ్డానండి. ఇంకా నేను మా ఎల్లమ్మ తల్లి గుడి ఉంది కదా, ఇంకా అక్కడికి వెళ్ళి నేను నిజమే చెప్తున్నా అండి, అసలు నిజంగా ఆ రోజు మెరాకిల్ జరిగింది. అంటే నేను ఒకరికి చెప్పలేం కదా, మన మనసులో కోరుకుంటాను, పార్వతీదేవి నీ అక్క చెల్లెళ్ళందరినీ, ఇంకోటి దేవతలు ఎంతమంది ఉన్నారో ఆ రూపంలో ఈ కలశ పాలాభిషేకానికి రావాలి అని చెప్పినండి. నేను అలా కోరుకున్నా. నాకు భయం వేస్తుంది, ఎవరిని అడగాలి, ఎట్లా ఇది ఎలా మొదలు పెట్టాలి, ఎలా వస్తారు ఇంత దూరం అంటే ఎవరిని అందరికీ ఇప్పుడు బీపీలు షుగర్లు అని ఏవో చెప్తూ ఉంటారు. ఒక ఇద్దరిని అడగగానే వాళ్ళు ఓకే చేశారు. అమ్మో ఇంకా అందరిని ఎలా అడగ భయపడిపోయి దేవుడి ముందు కూర్చున్నా, నువ్వే రామ్మా, నాకు కళ ఇచ్చావు కదా, ఇంకోటి దేవతల్లారా అక్క చెల్లెల్లాగా రండి అని చెప్పానండి. ఒక 1 day గ్యాప్. అస్సలు నా నెంబర్ ఎలా ఫార్వర్డ్ అయిందో, నేను అంటే మామూలుగా మన వాళ్ళకి చెప్తాం, మన వాళ్ళు ఇంకోళ్ళు పెడతారు, అది కాస్త ఒకళ్ళ నుంచి గ్రూప్స్ వెళ్ళిపోయి స్ప్రెడ్ అయిపోయిందండి. నేను ఇవ్వలేదని నా మీద అలిగిన వాళ్ళు ఉన్నారు. అసలు 108 కాదు, 1008 కాదు, ఇంకెక్కువ పెట్టినా వస్తారు. అంత జనం అండి, పోటీ.
అసలు నేనైతే నిజంగా ఆ దేవతలు దిగొచ్చారు, నా కోరిక వినిపించింది అనుకున్న. బాగా సక్సెస్ అయిందండి. 108 కాకపోయినా మిగతా ఆడవాళ్ళు కూడా అమ్మవార్లే అందరూ. నేనైతే అలాగే ఫీల్ అయ్యా. అందరం ఒకటే, లెక్క అనేది ఒకటి ఉంటుంది కలశానికి, అంతేగాని అందరం సమానమే కదా. సో అలా సక్సెస్ అయింది, గ్రాండ్ సక్సెస్. కానీ నేను అసలు మిమ్మల్ని పిలవడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను ఒక రీల్ చూడడం జరిగింది మీది. అంటే మీరు దేవత ముందు కూర్చొని అమ్మ నాకు పువ్వు కావాలంటే పువ్వులు వేయడం, అక్షింతలు వేయడం. సో ఇది మిరాకిల్ అసలు. అంటే ఏ విగ్రహం దగ్గర కూడా అంటే ఒక్కసారి అవుతుందేమో గానీ, అంటే బై మిస్టేక్ అంటే ఏదో జారి పడిందేమో అని అనుకోవచ్చు. కానీ 2-3 టైమ్స్ నేను చూడడం జరిగింది. ఆ వీడియో చూసి మొత్తం మీ వీడియోస్ అన్ని చూడడం జరిగింది. సో ఆ వీడియో చూడంగానే నాకు షాక్ అనిపించి ఇంకా మిగతా అన్ని వీడియోలు నేను చూడడం జరిగింది. సో దాంట్లో ఒక దాంట్లో పూలు గాని, ఒక దాంట్లో అక్షింతలు గాని, ఇట్లా అవి చూసినప్పుడు ఏదో అంటే తిన దగ్గర నిజంగా ఏదో ఉంది, అంటే నిజంగా దేవుడు మహిమనే అని చెప్పేసి నేను అనుకున్నా. సో అదెట్లా సాధ్యం? అది నాకు ఇంట్లో పూజలు చేస్తున్నప్పుడు, నేను మామూలుగా ఇంట్లో కూడా అలవాటే నాకు. ఎందుకో ఒక 2 years నుంచి అండి ఇలా జరుగుతుంది. ఇప్పుడుది కాదు ఇది. ఇప్పుడు అంటే ఈ పూజ వల్ల అందరు చూడగలిగారు. నాకు గత 2 సంవత్సరాలుగా అలవాటు ఇలా. పూజ చేస్తున్నా, వ్రతం చేస్తున్నా, పూజ అంతా అయిపోతుంది కదా, అప్పుడు అడగాలనిపిస్తుంది. నా దగ్గర అలా చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. నా ఇంట్లో చేసినప్పుడు నేను అడిగినప్పుడు ఇది ఒక్కటే కాదు, ఇదేంటంటే లైవ్ లో జరిగింది. సో అమ్మ ఇవ్వమ్మా, నాకు ఇవ్వు, నీకు పూజ నచ్చిందా, ఇలా పూజగించి అడుగుతాను అనమాట. నేను పెట్టుకుంటా కదా, నాకు కూడా ఇవ్వు, పూజ చేశా కదా, ఒక ప్రసాదంగా ఇవ్వు అని చెప్పి అడిగితే ఒక 2 నిమిషాలు అలా భుజగిస్తే ఇచ్చేస్తుంది. అది ఎలా వస్తుంది, నేను ఎందుకు అడుగుతున్నాను, ఎలా అడుగుతున్నా కదా ఏమి అర్థం అవ్వదు. ఇంకా ఆ టైంలో అడగాలి అనిపిస్తుంది. అలా అలవాటు అయింది. ఇంకా మొన్న కూడా అంతే, అంత పూజ చేశాను కదా, గ్రాండ్ సక్సెస్ అయింది, నీకు నచ్చిందా, నువ్వు సంతోషమేనా అని అడిగి, నాకు అక్షింతలు, పువ్వులు అన్నీ నేను ఏవేవైతే నీకు వేసానో అవన్నీ నా చేతిలో పడాలి అని అడుగుతున్నా. అప్పుడు ఆవిడ చిన్నగా ఒకేసారి వదిలేసింది. తర్వాత ఒక్క గింజ కూడా రాలేదండి. అది మనం మళ్ళీ నేను నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తే నాకు ఎక్కడి వరకు పడిందో అక్కడే అలాగే ఆగిపోయినాయి. పడితే మరి అన్ని పడాలి కదా, అస్సలు కొంచెం అయ్యగారులే అన్నారు, కొంచెం కూడా కదలలేదమ్మా, ఇవి ఇంత చూపించావు మాకు. ఇంకా మా ఖమ్మం ప్రజలైతే మామూలు హ్యాపీ కాదు, చాలా ఏడ్చేశారు అందరూ. అంటే వాళ్ళు చూడడం ఫస్ట్ టైం, నేనెవరో తెలియని వాళ్ళు కదా, వాళ్ళంతా తెలిసిన వాళ్ళకి అలవాటు, తెలియని వాళ్ళే ఎక్కువ వచ్చారు, 1000 మంది జనం ఆ రోజు లైవ్ లో. ఇంకా అది అందరికి ఓకే, ఈ కలియుగంలో ఈ అమ్మాయి దగ్గర ఏదో ఉంది అంటే ఉన్నదాన్ని గుర్తించాలి కదండి ఏదైనా, అది వాళ్ళు గుర్తించారనమాట. అలా లైవ్ లో అడుగుతున్నా కదా, మన వీడియోలో కన్నా కూడా మీకు ఇంకా లైవ్ లో చూస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. సో అంటే లేదు, ఆ వీడియో చూసినప్పుడే నాకు బాగా అనిపించింది. అంటే నాకు ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది అంటే, సంథింగ్ మీ దగ్గర ఏదో ఉంది, అంటే దేవత మీ వెనుకుందా లేకుంటే ఏందా అనేది అది పక్కన పెడితే. కానీ ఒకటి నేను చిన్నప్పుడు నేను విన్నా, అంటే మా నాన్నమ్మ చెప్పినప్పుడు, సో ఒకవేళ దేవుళ్ళకి మనం ఎక్కువ భక్తి చూపిస్తే, సో ఆ భక్తురాల దగ్గర ఎక్కువ కోరుకుంటారంట దేవుళ్ళు కూడా. సో అట్లా మీరు చాలా పూజలు చేయడం జరిగింది, అంటే రాజశ్యామల దేవి అది చాలా చెప్పారు మీరు ఇంతకు ముందు. సో అవన్నీ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇంకా వాళ్ళు మొత్తం అంటే ఈ భక్తురాలు ఎక్కువ చేస్తుంది మాకు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆశిస్తారేమో కదా, అయి ఉంటది. నచ్చి వాళ్ళు అంటే కోరుకుంటున్నారు, అంటే తినైతే బాగా చేస్తుంది మాకు, సో తిన దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి మీ దగ్గరికి వస్తారేమో, అట్లా కూడా అనుకోవచ్చు. అంటే ఎప్పుడన్నా ఈ టాపిక్ మాట్లాడుకున్నారా మీ ఇంట్లో? ఇందులో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటి అంటే, ఇప్పుడు భక్తి చాలా మంది ఆడవాళ్ళు చేస్తున్నారు, నేననే కాదండి, చాలా మంది ఇప్పుడు ఎంతమంది పూజలు చేయట్లేదు, పాపం చాలా మంది బాగా చేస్తూ ఉంటారు. కానీ నాకే ఎందుకు ఇలా జరిగింది అనే దానికంటే, మనది ఫస్ట్ పూర్వజన్మ నుంచి ఉంటదంట, మనం చేసిన కర్మలు ఉంటాయంట, మనం చేసిన మంచి ఉంటదంట, అన్ని ఇంక్లూడ్ అవుతాయి ఇందులో, ఒక భక్తే కాదు. అందరూ అక్కడే అయిపోతున్నారు, తినకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది. సో మనం చేసినవన్నీ కూడా అన్ని కలిసి రావాలి. నేనైతే అది నమ్ముతా అండి, ఎందుకంటే పెద్ద పెద్ద పురాణాల్లో కూడా ఉంటది. ఇప్పుడు మనం ఎవరికైనా హాని చేసి వచ్చి, దేవుడా నేను డోర్లు వేసేసి నీకు ఇవన్నీ చేసేసాను, నీకు పెట్టేశాను అంటే అది కరెక్టా? సో అది మనం ఫస్ట్ మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎదుటోళ్ళని కొంతమంది ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా, అనే ముందు ఒక్కసారి మనం ఎందుకు ఇలా జరుగుతుంది, మీరు దేవుణ్ణే కదా నమ్మేది, మనిషిని నమ్మద్దు, దేవుని నమ్మండి. సో దేవుడు డైరెక్ట్ గా వస్తే మనం చూడగలమా? ఇలాంటివే వింతలు జరుగుతూ ఉంటాయి, దాన్ని మనం నమ్మాలి. ఆ నమ్మటం వల్ల వచ్చే నష్టం ఏం లేదు, మీకు పాజిటివ్ వస్తుంది, మీ మనసు హ్యాపీగా ఉంటది, మీరు చేసే పనిలో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటది, మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు హుషారుగా చేయగలరు. సో ఒక చిన్న లాజిక్ ని మిస్ అవుతున్నారు అందరూ, అంటే గబుక్కు మన ఒక మాట అనేస్తున్నారు, అనే ముందు ఒక్కసారి
ఎవరిని అంటున్నారు? సో దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం, చాలా ఉంది వాళ్ళ గురించి మాట్లాడాలి. సో దానికన్నా ముందు ఇప్పుడు రాజశ్యామల దేవి వ్రతం సంథింగ్ మీరు హోమం అభిషేకాలు హోమం, సో అంటే చాలా హోమాలు చేయడం జరిగిందని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.